అందరికీ నమస్కారం. ఎస్బిఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, మీరు అనేక మంది ప్రముఖుల ఇంటర్వ్యూలు మన ఛానల్లో చూసే ఉంటారు. కానీ ఇది అత్యంత విశిష్టమైనది, విలక్షణమైనది. ఒక ప్రైవేట్ కంపెనీ స్పేస్లోకి రాకెట్ పంపడం బహుశా మన ఎవ్వరం కూడా ఊహించి ఉండలేదు. కానీ కొంతకాలం క్రితం అది సాకారమైనటువంటిది. స్వయంగా ఆ స్కై రూట్ యొక్క కంపెనీ ఎవరైతే స్పేస్లోకి ఒక రాకెట్ని పంపించారో డైరెక్ట్గా ఆ కంపెనీ యొక్క వైస్ ప్రెసిడెంట్తో మనం ప్రత్యక్షంగా ఇప్పుడు మాట్లాడబోతున్నాం. ఈ వీడియోలో వారి యొక్క కెరీర్ ఎట్లా గ్రో అయింది ఆ స్థాయి వరకు అనే విషయంతో పాటు కోర్ ఇంజనీరింగ్ యొక్క కెరీర్ ప్రాస్పెక్టస్ ఎట్లుంటుంది, అదేవిధంగా రానున్న 10-15 ఏళ్ళలో ఏ విధంగా భారతదేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ మారబోతుంది, మేక్ ఇన్ ఇండియా ఆత్మనిర్భర్ భారత్ నిజంగా మన ఉద్యోగ రంగాన్ని సమూలంగా మార్చబోతుందా, ఇలాంటి అనేకమైనటువంటి పేరెంట్స్ స్టూడెంట్స్కు పనిచేసేటువంటి ముఖ్యమైన అంశాలను కూడా మనం తెలుసుకుందాం. తప్పనిసరిగా వీడియోని చివరకు చూడండి, అనేక మందికి కూడా వీడియోని షేర్ చేయండి. ఇక మన ఇంటర్వ్యూకి వెళ్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, చాలా విన్నా మీ గురించి, మీ కంపెనీ గురించి. మా ప్రతిష్టాన శ్రీధర్ గారి నుంచి, మీడియా నుంచి మీరు ఇంతమంది మా దగ్గర జూమ్ మీటింగ్లకు వచ్చారు. సో ముందుగా అందరి దగ్గర నుంచి మీ కృతజ్ఞతలు. మాలాంటి ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ కూడా మీలాంటి వారు వచ్చి మాట్లాడడం అనేది నిజంగా చాలా మాకు సంతోషకరం. అది మీ యొక్క గొప్పతనం, అది మా ఛానల్కు ఉండే ప్రత్యేకత కంటే. సార్, యాక్చువల్గా ఈసారి మీరు ఒక MG8లో మెటలర్జీ ఇంజనీరింగ్ చదివినారని తెలుసు నాకు. అక్కడి నుంచి మీరు ఒక స్పేస్ కంపెనీకి వైస్ ప్రెసిడెంట్ వరకు ఎదిగే క్రమంలో మీ యొక్క ప్రయాణం ఎలా కొనసాగింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ అండి పిలిచినందుకు. ఎందుకంటే ఇది మన దేశం యొక్క అభివృద్ధి కోసం చేసే కార్యక్రమం, ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ కార్యక్రమం ఇది. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ అందరికీ తెలియాలి ఏంటి, ఎటువైపు కెరియర్లో వెళ్తే బాగుంటుంది, ఎటువైపు వెళ్తే మన దేశానికి అభివృద్ధి చెందుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇందులో చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు అడిగింది ఏంటంటే నేను ఎట్లా వెళ్ళాను నా కెరియర్లో అనేది. నేను 2003లో మెటలర్జీ తీసుకున్నాను. MG8లో మెటలర్జీతో పాటు మెటీరియల్స్ ఇంజనీరింగ్ ఉండేది. JNTలో అప్పుడు ఓన్లీ మెటలర్జీ అని ఉండేవారు. ఓకే. సో అందుకని నేను అందుకనే నేను మెటలర్జీ MG8లో తీసుకోవడం జరిగింది. ఇంకొక పాయింట్ ఏంటంటే MG8 మెటలర్జీలో అప్పుడు విప్లవ్ కుమార్ గారని, ప్రొఫెసర్ విప్లవ్ కుమార్ గారని ఉండేవారు. ఆయన అంటే అసలు చాలా ఇష్టం. ఎస్పెషల్లీ ఆయన చెప్పే లెక్చర్లు ఒక్కటి కూడా మిస్ అవ్వలేదు ఎప్పుడు నేను. ఇంకా చెప్పాలంటే హాస్పిటల్ నుంచి పరిగెత్తేసుకుని వచ్చి ఆయన లెక్చర్లు విన్న రోజులు కూడా ఉన్నాయి. వారి గురించి అంత అద్భుతంగా చెప్పేవారు ఆయన లెక్చర్లు. ఆయన మిధానిలో పనిచేసి వచ్చి ప్రొఫెసర్ కింద చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం ఆయన PG శాస్త్రి గారు, అసలు ఇద్దరు అద్భుతంగా చెప్పేవారు లెక్చర్లు. సో దాని తర్వాత మెటలర్జీ చదివి అయిన తర్వాత యూనివర్సిటీ ఆఫ్ కీల్ జర్మనీలో మాస్టర్స్ ఇన్ మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అని చెప్పి తీసుకున్నాను. వెళ్ళేటప్పుడు అందరూ అన్నారు జర్మన్ చాలా కష్టమైన లాంగ్వేజ్, ఇది నేర్చుకోవాలి అది నేర్చుకోవాలి అని. బట్ నేను ఒక 11 గంటలు మన రామకృష్ణ మఠంలో జర్మన్ నేర్చుకున్నాను. ప్రొఫెసర్ JVD మూర్తి గారు. సో అక్కడ దాని తర్వాత ఇంకా నేను జర్మనీ వెళ్ళిన తర్వాత అక్కడ మాస్టర్స్ మెటీరియల్ సైన్స్ మొత్తం అంతా ఇంగ్లీష్ కోర్స్, ఇంటర్నేషనల్ కోర్సు చేసి అయిన వెంటనే అందులో కూడా నేను అక్కడ ఇమీడియట్గా రీసెర్చ్ అసిస్టెంట్షిప్ కింద రీసెర్చ్ ల్యాబ్లో పనిచేసేవాడిని. నాకు ఎక్స్పెరిమెంట్స్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. సో ప్రతిదీ ఎక్స్పెరిమెంట్లు ల్యాబుల్లో కూర్చొని చేసేవాడిని. దాని తర్వాత PhD కూడా అదే యూనివర్సిటీ ఆఫ్ కీల్లో నానో కాంపోజిట్స్ థిన్ ఫిల్మ్స్ మీద చేశాను. అందులో అయానీ రేడియేషన్ అండ్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏమంటారు వాటిని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో ఎలా బిహేవ్ చేస్తాయి అనేది చదివాను. PhDలో చదివి ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేశాను. ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ నేర్చుకుని అందులో 3 డైమెన్షనల్ ఎలక్ట్రాన్ టోమోగ్రఫీలో ఎక్స్పర్టైజ్ పొంది ఫర్దర్గా నేషనల్ అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ జర్మనీ, కార్ల్స్రూహే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని జర్మనీలో ఉండేది, అందులో సైంటిస్ట్ కింద చేశాను. మొత్తం 14 ఏళ్ళు ఉన్నాను జర్మనీలో. ఓకే. దాని తర్వాత 2017లో ఇండియా వచ్చేసి నేను ఇంటర్నేషనల్ అడ్వాన్స్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ అని
ఎక్కడండి? ఏఆర్సిఐ హైదరాబాద్లో. హైదరాబాదే? అది ఇదివరకు ఇండో రష్యన్ సెంటర్ అనేవారు ఫర్ పౌడర్ మెటలర్జీ. ఆ సెంటర్లో ప్రాజెక్ట్ సైంటిస్ట్ కింద జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన 3 నెలలకి నాకు ఎప్పుడో అప్లై చేసిన ఇస్రో ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. సో సరే, ఇస్రో అంటే ఎవరికన్నా చాలా ప్రౌడ్ ఫీలింగ్ కాబట్టి ఇంకా నేర్చుకుందాం అని చెప్పి ఇంకా దూరం అయినా కానీ ట్రివాండ్రం ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూలో లేటరల్ రిక్రూట్మెంట్లో నన్ను రిక్రూట్ చేసుకున్నారు. సో ఇస్రో జాయిన్ అయినప్పుడు ఆల్మోస్ట్ ఒక 8 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సాక్రిఫైస్ చేసి ఇస్రో జాయిన్ అయ్యాను, ఇస్రో అని భావనతో. సో దాని తర్వాత ఇస్రోలో విపరీతంగా నేర్చుకోవడానికి ఆపర్చునిటీ ఉంది. అసలు బ్యూటిఫుల్ మెటీరియల్స్, అసలు చెప్పలేని సీక్రెట్స్ అన్నీ అన్రావెల్ చేయొచ్చు. అవన్నీ చేస్తూ ఇన్ ద కోర్స్ ఆఫ్ టైమ్ రాకెట్స్ గురించి, ఇంకా నేను ఇదివరకు చేసిన నా పిహెచ్డిని రాకెటరీతో లింక్ చేసే అంత నాలెడ్జ్ గెయిన్ చేసుకుని ఈ ప్రాసెస్లో అట్లా చేస్తూ ఇస్రోలో ఒక 3 ఇయర్స్, ఆల్మోస్ట్ 2 ఇయర్స్ 11 months చేసి ఇంకా ఫైనల్గా మన ప్రైమ్ మినిస్టర్ గారు 2020లో ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీస్ మొత్తం అంతా యాక్సెస్ చేయొచ్చు స్పేస్ని అని కొత్త పాలసీ తీసుకొచ్చారు. ఇద్దరు పవన్, భరత్ స్టార్ట్ చేసిన స్కై రూట్ ఏరోస్పేస్ మొదటి నుంచి నాకు చాలా ఏమంటారు అభిమానం ఉండేది, అడ్మైరేషన్. అండ్ నేను జాయిన్ అవ్వడం కూడా స్కై రూట్లో ఇట్ వాజ్ ఏ బిగ్ చేంజ్ నాకు. ఓకే. మ్యాక్స్-క్యూ అనేది మా హెడ్ క్వార్టర్స్ పేరు. మ్యాక్స్-క్యూ. ఓకే. మ్యాక్స్-క్యూ పేరు ఎలా వచ్చిందంటే రాకెట్ యొక్క లైఫ్ టైంలో మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ని మ్యాక్స్-క్యూ అంటాం అనమాట. ఓకే. సో అందుకని మా టెక్నాలజీ పేరు, మా కంపెనీ హెడ్ క్వార్టర్స్ పేరు శంషాబాద్లో. శంషాబాద్ అంటే చాలా పెద్ద స్పేస్. జిఎంఆర్ ఏరోస్పేస్ అండ్ ఇండస్ట్రియల్ పార్క్ స్పెషల్ ఎకనామిక్ జోన్లో ఉన్నాము మేము. అది కాకుండా ఇంకొక 3-4 ఫెసిలిటీస్ ఉన్నాయి మాకు ఆదిబట్లలోను. ఇంకా ఎక్స్పాండ్ కూడా అవుతూనే ఉన్నాము కంటిన్యూస్గా. ఎందుకంటే స్పేస్ అనేది ఒక వెరీ క్యాపిటల్ ఇంటెన్సివ్ ఫీల్డ్, అండ్ స్పేస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ సెక్టర్ ఆఫ్ ద కంట్రీ. సో ఈ స్ట్రాటజిక్ సెక్టర్ ఎంత ఇంపార్టెంట్ అంటే కంట్రీకి, మిగతా సెక్టర్స్ ఏవైతే ఉంటాయో మొత్తం అన్నీ దాని మీద డిపెండ్ అయ్యి డెవలప్ అవుతాయి. సార్ ఇప్పుడు ఇంజనీరింగ్ సంబంధించినటువంటి స్టూడెంట్స్లో సరే ఇప్పుడు ఎట్లుందంటే పేరెంట్స్ మెంటాలిటీ అని కెరీర్ కౌన్సిల్ కాబట్టి ఎంత పనికిరాని కాలేజ్ అయినా సరే, స్టాఫ్ లేకపోయినా సరే, కాలేజ్ నడవకపోయినా సరే, మాకు కంప్యూటర్ సైన్స్ మాత్రమే కావాలి, అవసరమైతే 10 లక్షలు 15 లక్షలు భూమి అమ్మైనా ఇంకా అప్పిఎస్ అని పెడతాం, కానీ మా కోర్ అంటే అది అంటరానిది, ఇట్లా మనం ముట్టుకోకూడదు, అట్లాంటి భావన అయితే చాలామందిలో ఉంది. అట్లా మంచి కాలేజీలో కూడా ఇప్పుడు ఏమైందంటే సాఫ్ట్వేర్ భూమి వల్ల దూరం ర్యాంకు కూడా మంచి కాలేజీలో కోర్ బ్రాంచ్ వస్తున్నాయి. ఆ మటుకు ఎంజేఐటీ మెటలర్జీ రావడం అనేది చాలా ఈజీ. అద్భుతమైనటువంటి అల్యూమినియం ఇంతమంది చెప్పారు. మన సాయిరామ్ చెప్పిన ప్రకారం 59 మందికి 59 మంది మంచి ప్లేస్ అయ్యారు వాళ్ళ బ్రాంచ్లో. మొత్తం మా బ్రాంచ్లో కూడా ఇంచుమించు అసలు అందరూ మంచిగా ప్లేస్ అయిన వాళ్ళే ఉన్నారు ఎవరు. సో అన్నప్పుడు మీరేమంటారు దీని మీద? అంటే మనం మంచి కాలేజీలో కోర్ బ్రాంచ్ తీసుకోవడం వల్ల మంచి నిర్ణయమా కాదా? చాలా ఇంపార్టెంట్ నిర్ణయం ఏంటంటే మంచి కాలేజీలో కోర్ బ్రాంచ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ డెసిషన్. ఒకవేళ మంచి కాలేజీ కాకుండా అల్లాటప్ప కాలేజీ ఎందులో ఉన్నా వెళ్ళిపోయి, అంటే దెర్ ఇస్ నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని కాలేజీలు బేసికలీ నేను అనేది, అక్కడికి వెళ్ళి కోర్ బ్రాంచెస్ తీసుకున్నా ఉపయోగం లేదు. ఇంకోటి అది కాకుండా ప్రజెంట్గా కంప్యూటర్ సైన్స్లో ఇంచుమించు ఆన్ అన్ యావరేజ్ ఒక 900 నుంచి 1000 మంది ఒక కాలేజ్ నుంచి వస్తున్నారు బయటికి. ఆ 900 మందికి ఉద్యోగాలకి దిక్కు లేదు. ఇప్పుడు ఇంకా పెరుగుతున్నాయి సార్, ఇంకో 20,000 బహుశా 1200-1300 అవుతున్నాయి ఇయర్ నుంచి. సో అదొక పెద్ద డెట్రిమెంటల్ ఆస్పెక్ట్ మన దేశానికి. సో ఈ 900 మందిలో ఒక 9 మందికి కూడా ఉద్యోగం ఇచ్చే కెపాసిటీ ఉండదు వాళ్ళు బయటకు వచ్చేసరికి మన దేశంలో. సో అట్లాంటి సిచ్యువేషన్లోంచి చాలా మండేన్ జాబ్స్ అన్నిటినీ ఏఐ అండ్ ఎంఎల్ తీసేస్తుంది. అట్లాంటి జాబ్స్ అన్నీ వెళ్ళిపోయినప్పుడు వీళ్ళందరికీ ఉద్యోగాలు ఉండవు. అది ఒక పాయింట్. రెండో వైపు నుంచి కోర్ బ్రాంచెస్లో ఎప్పుడైతే ఉద్యోగాలు తీసుకుంటారో తక్కువ జీతాలని అంటారు, కానీ అది తక్కువ జీతాలు ఇనీషియల్గానే, అది కాన్స్టెంట్గా స్టడీగా గ్రో అయ్యే బ్రాంచ్, అండ్ జీతాలు పెరుగుతూనే ఉంటాయి. ఎప్పుడన్నా హార్డ్ వర్క్ చేసేవాడికి ఎప్పుడు జీతాలు పెరగకుండా ఉండవు. హార్డ్ వర్క్ చేయ ప్రశాంత జీవితము, అంతే, మంచి గౌరవం ఉంటుంది కంపెనీ. ఎప్పుడు ఏమైనా కానీ కోర్ బ్రాంచెస్కి ఏదన్నా జరిగితే దేశం కింద పడిపోతుంది, అంతే. సో కోర్ బ్రాంచెస్ ఎప్పుడు ఎఫెక్ట్ అవ్వవు. ఎఫెక్ట్ అయ్యేదల్లా ఫస్ట్ సాఫ్ట్వేర్. ఇంకోటి ఏంటంటే కోర్ బ్రాంచెస్ యొక్క స్టూడెంట్స్ సంఖ్య కూడా తగ్గిపోతుందండి. అన్ని కాలేజ్ కూడా కంప్యూటర్ సైన్స్ మార్చేసారు, మీకు తెలియదే ఉంది దానిలో, అంతే. సో ఇప్పుడు ఏంటంటే
ఇది వాపస్ రావాలి అని చెప్పి చాలామంది ఎఫర్ట్ పెడుతున్నారు. అంటే అవేర్నెస్ తీసుకొస్తున్నారు జనాల్లో. ఈ అవేర్నెస్ ఎప్పుడైతే తీసుకొస్తామో మనం జనాల్లోకి, ఆ అవేర్నెస్ విల్ గో ఆల్సో పేరెంట్స్ మైండ్స్లోకి వెళ్ళినప్పుడు పిల్లల మీద అది కనపడుతుంది. అంతవరకు పేరెంట్స్కి తెలియకుండా పిల్లలు ఏమీ చేయలేరు. పిల్లలందరికీ ఏంటంటే ఇవాళ రేపు కంప్యూటర్ సైన్స్ ఆఫీస్లో కూర్చొని పీసీ మీద వర్క్ చేసుకోవాలి. అదే కోర్ బ్రాంచెస్ చేసి కంప్యూటర్ సైన్స్ చేసిన దాని యొక్క బెనిఫిట్. నేను ఫర్ ఎగ్జాంపుల్ 1999-2003లో నేను మెటలర్జీ చేస్తున్నప్పుడు అందరూ అనుకునేవారు నేను కంప్యూటర్ సైన్స్లోకి మారిపోతానని. నన్ను కంప్యూటర్ కిరణ్ అని కూడా పిలిచేవారు. ఎందుకంటే అప్పట్లో నేనంతటా నేను సాఫ్ట్వేర్ కోడింగ్ చేసుకునేవాడిని. అప్పట్లో నేను అన్ని సాఫ్ట్వేర్ అన్నీ నేర్చుకున్నాను అప్పుడు. అంటే సాయంత్రం 4:30-5 కాలేజ్ అయిపోయేది, 5 to 11 నేను వెళ్ళి కంప్యూటర్స్ నేర్చుకునేవాడిని. మొత్తం సాఫ్ట్వేర్ స్కిల్స్. సాఫ్ట్వేర్ షిఫ్ట్ కాలేదు ఎప్పుడు. కానీ నేను వాడినంత కంప్యూటర్ సాఫ్ట్వేర్స్ కంప్యూటర్ విపరీతంగా వాడాను నేను నా ఫీల్డ్లో. అప్పట్లో కూడా నేను ఐరన్ కార్బన్ డయాగ్రామ్కి ఒక సాఫ్ట్వేర్ నేను నాకు వచ్చిన వాటిల్లో నేను క్రియేట్ చేశాను. సో మీకు కోర్ బ్రాంచెస్ తీసుకొని కొంత దానికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ నాలెడ్జ్ ఉన్నట్టయితే మీరు అద్భుతంగా కోర్లో కూడా మనం రాణించవచ్చు, మంచి స్కోప్ అయితే ఉంది. అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఏరోస్పేస్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ కానీ మెటలర్జీ కానీ కెమికల్ కానీ ఏం తీసుకున్నా కానీ అన్నిట్లో పాటు కంప్యూటర్ సైన్స్ ఎట్లాగో నేర్పిస్తారు ఒక బ్రాంచ్. ఇప్పుడు ఇంకా మేజర్ మైనర్ అని కూడా చాలా వరకు వచ్చింది. ఎగ్జాక్ట్లీ. అది చదువుకుంటూ కోర్ బ్రాంచ్కి ఇంపార్టెన్స్ ఇస్తూ అడిషనల్గా ఈ కంప్యూటర్ సైన్స్ నేర్చుకోవడం వల్ల చాలా ఉపయోగకరం.